మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? తరతరాలుగా మహిళ తొక్కబడి ఉంది. కొన్ని వేల సంవత్సరాలు. చివరికి శారీరక శ్రమ ఒక కూలీగా వెళ్ళినప్పుడు కూడా పురుషుని జీతభత్యాలు ఎక్కువ, అందులో సగము మాత్రమే మహిళలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలాగా జరుగుతున్నాయి. ఇంట్లో ఇంటిల్లిపాది పనిచేస్తూ మళ్ళీ కార్యాలయాలకు తమ తమ వృత్తులకు వ్యవసాయ ఉత్పత్తులకు వెళ్ళినటువంటి మహిళకు ఎక్కడ చూసిన అవమానాలే జరిగేవి. ఎత్తుపోయినా ఇంకా ఇవి కాకుండా శారీరకమైనటువంటి రూపంతోని లైంగిక వేధులకు బలి కావాల్సి వచ్చింది. బలం ఉన్న వాళ్ళు ఆనాటి జమీందారీ కాలంలో ఒక స్త్రీలను ఆట వస్తువుగా చూసేవాళ్ళు. రజాకర్ల కాలంలో ఎత్తుకొని వెళ్ళిపోయి మానభంగాలు చేసేవాళ్ళు. ఎవరు కూడా ఒక మహిళ యొక్క గోడు వినిపించుకునే వాళ్ళు లేరు. పరాయి మగవాడు ఆమె అనుమతి లేకుండా ఆమెను హింసపరుస్తుంటే ఇంటిల్లిపాదు కుటుంబ సభ్యులు వెలివేసేవాళ్ళు. ఒక చిన్న జీవి మనిషిలా కాకుండా ఒక పశువుల కంటే కడహీనంగా చూడబడి ఆ వేదనలో నుండి ఒక ఉద్ధృతమైన భావన కలిగింది. విదేశాల్లో అయితే మహిళలను అనేక ఇక్కట్లు పెట్టేవాళ్ళు. ఇటుక బట్టిల్లో ఇటుకలు కాల్చినంత మానసికంగా వేధించారు. ఇంటికి వచ్చాక కుటుంబ సభ్యులు, భర్త, పిల్లలు ఆమెకు విశ్రాంతి అనేది లేకుండా చేశారు. ఇంకా చాలా మంది అమాయకులైనటువంటి మహిళలు ఎందరో కామ వృత్తికి బలైపోయారు. చిన్న చిన్న లేత వయసు వచ్చిన పిల్లల్ని ఎత్తుకొని పోయేవాళ్ళు. అటువంటి బడబాగ్ని బాధ జ్వాల నుండి ఒక ఉప్పెన లేసింది. అదే మహిళా దినోత్సవం. అందరూ ఏకంగా అవిశ్రామికమైన శ్రామిక, వేతనం లేని శ్రామిక, 365 రోజులు 24 గంటలు సూర్యచంద్రులతో సమానంగా కష్టపడే మహిళకు ఒక అభ్యున్నతి, ఒక రోజు అంటూ ఏర్పరచుకోవడం జరిగింది. అదే మార్చి 8వ తారీఖు. మహిళలందరూ కూడా, ముందు ఇది విదేశాల్లో మొదలైంది, మహిళలందరూ కూడా ఏకంగా, కొందరు భయంగా, కొందరు రహస్యంగా సహకరించారు. అటువంటి ఆ మహిళల యొక్క వేదనాభరితం నుండి ఉద్భవించిన ఈ మహిళా దినోత్సవం. ఇటువంటి ఈ మహిళా దినోత్సవంలో మనకు ఋషుల కాలం నుండి కూడా మహిళలకు తెలియడంటూ లేదు. వాళ్ళు ఏది చేసినా అత్యున్నతంగా ఉంటుంది. ఋషి పీఠాలలో, గురుకులాలలో ఒక్కొక్క బ్యాచ్గా విద్యార్థులు చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు. కొందరు ఆనాటి కాలంలో గురుకులాల్లో వేద పఠనాలు జరుగుతున్నప్పుడు గురువు గారు ఏదైనా పని మీద యాత్రలకు కానీ బయటకు కానీ వెళ్లాల్సి వస్తే ఆ గురుకులాలను ఆ మహిళ అంటే ఆ గురుపత్ని సమర్థవంతంగా పాలించింది. అప్పుడు ఆ కాలంలో స్త్రీలకు వేద పఠనం చేయకూడదు అనగా శారీరకమైన ఋతుకాలం సందర్భంగా మంత్రాలు పఠించకూడదు. కానీ ఎప్పుడైనా ఆ పిల్లలు ఉచ్చారణ దోషాల వలన స్వరం సరిగా పలకకపోయినప్పుడు అనేకమైనటువంటి వేద విద్యలు ఆమెకు నోటెడ్ కంఠస్థంగా వచ్చేవి. వేద మంత్రాలన్నీ కూడా గురువు గారి కంటే గురువు పత్నే బాగా చెప్పేది. స్త్రీకి ఓపిక, సహనం ఎక్కువ. వాటిని కూడా పరీక్షించి ఇంకా భరించలేని స్థితిని తీసుకువచ్చింది ప్రపంచంలో ఉన్నటువంటి అజ్ఞానం. స్త్రీని ఎవరైతే ఎక్కడ గౌరవిస్తారో, పూజిస్తారో, అష్టలక్ష్ములు అక్కడ ఉంటాయని నానుడి. ఎత్ర నార్యంతే పూజంతే తత్ర సమస్త సర్వదేవత అని, స్థిరస్థ సర్వదేవత అని అంటారు. ఎక్కడైతే స్త్రీలను పూజిస్తారో, గౌరవిస్తారో, ఇప్పటి కాలం కొంత బయటపడింది. ఇప్పటికి ఇంకా కొన్ని పల్లెటూళ్ళల్లో, దూరాలలో స్త్రీలకు చాలా వేతనం తక్కువ ఇస్తారు. పురుషుని కంటే ఎక్కువ శ్రమ చేస్తుంది, పురుషుని కంటే వేగంగా శ్రమ చేస్తుంది. పురుషుడు ఉద్యోగానికి పోయి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటాడు, కానీ స్త్రీకి విశ్రాంతి లేదు. వృద్ధులైన అత్తమామలను చూసుకోవాలి, పిల్లలను సవరించాలి, భర్తకు ఇష్టమైన చేసి పెట్టాలి. ఆమె పక్క చేరేవరికి రాత్రి 12 అవుతుంది. అందరికంటే చివరిగా పడుకునేది ఇల్లాలు, అందరికంటే ముందుగా లేసేది ఇల్లాలు. ఇటువంటి మహిళను మీరు అందరూ గౌరవించాలని మీ సమాజపరంగా ముందుగా మహిళలను గౌరవించుకోవాలి. ఒక అత్తను, ఒక కోడలు, ఒక తల్లిని, ఒక కూతురు, ఒక తల్లిని మనలో మనకు సమైక్యత లేకపోవడం వల్లే బయటి వాళ్ళు చేయి చూస్తున్నారు. స్త్రీలు గౌరవించుకోండి. స్త్రీలు మాట్లాడుతున్నప్పుడు సభలో మాట్లాడకండి.
స్త్రీల మాటలు చక్కగా వినండి. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎవరిలో ఏ విద్య దాగి ఉందో అందరినీ ప్రశంసించాలి. అందరినీ గురించి వాళ్ళ లోలో ఉన్నటువంటి విద్వత్తును బయటకు తీసుకురావాలి. ఎక్కడికైనా మహిళలు ఎప్పటికైనా ఏకంగా ఐకమత్యంగా ఉన్నప్పుడే ఇప్పుడు మహిళా దినోత్సవం అనే ఒక గొప్ప విజయాన్ని మనం సాధించాము. వెనుకటి కాలంలో ఇంత మహిళా శక్తి లేకపోయి ఉండేది. ఎప్పుడు ఇళ్లకే పరిమితమై ఉండిపోయేవాళ్ళు మహిళలు. ఎవరి బాధ అందరికీ విద్వత్తు ఉంది. నేను ఇప్పుడు చెప్పినట్టు గురుపత్నులకు ఎలా ఉందో అందరికి కూడా చాలా విద్వత్తు ఉంది, లోన దాగి ఉంది. అది బయటకు తీసుకురండి. మన అభిప్రాయం ఏంటో చెప్పండి. అడగండి, అమ్మైనా పెట్టదు. అమ్మకు ఆకలి అవుతుందనే మనం చెప్పితేనే మనకేం కావాలనో కోరితేనే అమ్మ పెడుతుంది. అడగైందా అమ్మనే పెట్టదు కదా. అలాంటిది మనకేం కావాలి అని సమాజానికి తెలపండి. మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నామో సమాజానికి తెలపండి. వెనుకటి కాలంలో ప్రచార సాధనాలు లేవు, ఇప్పుడు అనేకమైన ప్రచార సాధనాలు ఉన్నాయి. అయితే ఆ కాలం కంటే ఇప్పటికి స్త్రీలు చాలా స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారు. ఎవరైతే వేదన చెందుతున్నారో, ఎవరికైతే ఏవి కావాలనుకున్నారో మన రాజ్యాంగం నుండి కూడా ఇప్పటి వరకు ఎన్నో మనకు సహాయ సహకారాలు అందుతున్నా కూడా ఇంకా మారుమూల గ్రామాల్లో ఏవి అందడం లేదు. ఇప్పుడు ప్రచార సాధనలో ఉన్నటువంటి ఈ సెల్ ఫోన్ల ద్వారా, వాట్సాప్లు, ఫేస్బుక్ల ద్వారా మహిళలు తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞత చాటించవచ్చు. సాహితీవేత్తలు ఉన్నారు, సంగీత పరులు ఉన్నారు, ఎందరో మరుగున పడి నివురుగప్పిన నిప్పులా ఉంటున్నారు. అవన్నీ కూడా వెలికి తీద్దాము. ముఖ్యంగా ఈ మహిళలకు ఐకమత్యాన్ని కలిగించినటువంటి ఆ దినోత్సవానికి, మహిళా దినోత్సవానికి మరియు మహిళలకు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధైర్యంగా నిలవండి, ధైర్యంగా మాట్లాడండి.